ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజు సందర్భంగా మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు సెంట్రల్ జోన్ పోలీసులు. గతంలో మిలియన్ మార్చ్లో అల్లర్లు జరిగాయని, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పాటు జనాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని అనుమతి ఇవ్వలేదని చెప్పారు పోలీసులు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్పై నిషేధం విధించారు పోలీసులు. మరోవైపు లుంబిని, సంజీవయ్య, లేక్ వ్యూ పార్కులు ఇవాళ క్లోజ్ చేశారు. అటు వాహనాల్ని కూడా దారి మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను కవాడిగూడ మీదుగా, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను గగన్ మహల్, ఇందిరా పార్క్ వైపు మళ్లిస్తున్నారు. ఇక మిలియన్ మార్చ్ కోసం వస్తున్న వాళ్లను జిల్లాల్లో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోదండరాంని కలిసేందుకు వచ్చే వాళ్లను లోపలికి అనుమతించడం లేదు. అరెస్ట్ చేసి స్టేషన్కి తరలిస్తున్నారు. ముందస్తు అరెస్టులు చేయటం సరికాదన్నారు జేఏసీ నేతలు. వాళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజు సందర్భంగా మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు సెంట్రల్ జోన్ పోలీసులు. గతంలో మిలియన్ మార్చ్లో అల్లర్లు జరిగాయని, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పాటు జనాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని అనుమతి ఇవ్వలేదని చెప్పారు పోలీసులు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్పై నిషేధం విధించారు పోలీసులు. మరోవైపు లుంబిని, సంజీవయ్య, లేక్ వ్యూ పార్కులు ఇవాళ క్లోజ్ చేశారు. అటు వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను కవాడిగూడ మీదుగా, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను గగన్ మహల్, ఇందిరా పార్క్ వైపు మళ్లిస్తున్నారు. మిలియన్ మార్చ్ కోసం వస్తున్న వాళ్లను జిల్లాల్లోనే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోదండరాంని కలిసేందుకు వచ్చే వాళ్లను అనుమతించడం లేదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ముందస్తు అరెస్టులు చేయటం సరికాదన్నారు జేఏసీ నేతలు. వాళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజు సందర్భంగా మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు సెంట్రల్ జోన్ పోలీసులు. గతంలో మిలియన్ మార్చ్లో అల్లర్లు జరిగాయని, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పాటు జనాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని అనుమతి ఇవ్వలేదని చెప్పారు పోలీసులు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్పై నిషేధాన్ని విధించారు పోలీసులు. మరోవైపు లుంబిని, సంజీవయ్య, లేక్ వ్యూ పార్కులు ఇవాళ క్లోజ్ చేశారు. అటు వాహనాల్ని కూడా దారి మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను కవాడిగూడ మీదుగా, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను గగన్ మహల్, ఇందిరా పార్క్ వైపు మళ్లిస్తున్నారు. మా ఇంటిని కూడా దిగ్బంధనం చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరి దీనికి ఏం కేసు వేయాలో మాకైతే అర్థమైతలేదు. కానీ మొత్తానికి ఇది ఒక సీరియస్ విషయంగానే మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను గుర్తు చేసుకోవటం, ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేసుకోవటం, ఉద్యమ సంఘటనలను గుర్తు చేసుకోవటం నేరం కాదు. ఏ ఉద్యమాల వల్ల తెలంగాణ వచ్చిందో ఆ ఉద్యమమే నేరమయమైతే తెలంగాణ తప్పైతుంది కదా. ఆ ఉద్యమాల వెనుక ఒక నీతి ఉంది. ఆ ఉద్యమాల మాటన ఒక ఆకాంక్ష దాగి ఉంది.
ఆ ఆకాంక్షల వ్యక్తీకరణ ఫలితంగానే తెలంగాణ అనేది ఏర్పడ్డది. ఆ ఉద్యమాలను గుర్తు చేసుకోవద్దనే వాళ్ళు నిరంకుశమైన పాలకులు తప్ప వేరొకరు కాదని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచింది. ఇవాళ ఈ నిరంకుశమైన పాలకుల ఉద్దేశం ఏంటంటే మేము తెలంగాణ తెచ్చినాం, మేము తెలంగాణకి ఏం కావాలనో మాకు తెలుసు, మేము పరిపాలన చేస్తాం, మీరు పడి ఉండాలి. ఇది ఇవాళ ఈ పాలకులు చూపిస్తున్నటువంటి ఒక ధోరణి. మా ఇష్టానుసారంగా మేము అధికారం చెలాయిస్తాం, మీరెవరండి అనేటువంటి ఒక ధోరణి. ప్రజలకి ఇవాళ తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తే ఏమవుతుందంటే ఆ ఉద్యమ ఆకాంక్షలు గుర్తుకొస్తే అరే అందరం కలిస్తే తెలంగాణ తెచ్చుకున్నాం కదా, ఇది మన తెలంగాణ, ఈ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం మనకుంది అని ప్రజలందరూ కూడా ఒక సోయిలోకి వస్తారు, సంఘటితంగా నిలబడతారు, సంఘటితంగా ఒక పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేయటం ఇవాళ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎంత విచిత్రం చూడండి, ఢిల్లీలో ధర్నా చౌక్ ఉండాలి, పోరాటాలు జరగాలి. ముఖ్యమంత్రి గారు అంటారు ఫోన్లు ట్యాప్ చేస్తారండి, మీరు వాట్సాప్ కాల్ తప్ప ఇంకోటి మాట్లాడొద్దని కూడా అంటాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజాస్వామిక సోయి ప్రజలు కలిగి ఉండటం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. మీరు మాట్లాడొద్దు, ఆంక్షలు విపరీతంగా విధిస్తారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కట్టడి చేస్తారు. ఇవాళ ఏం చేస్తుంటాం మేము? మహాయోధుడు ఒక గొప్ప కవి మగ్దుం మహియుద్దీన్ విగ్రహం దగ్గరికి చేరుకొని తెలంగాణ ఆ రోజు జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుకుందాం, ఊరేగింపు తీద్దాం. అది గుర్తుకు రావటం ఇవాళ ఈ పాలకులకు ఇష్టం లేదు కాబట్టి, మిలియన్ మార్చి గుర్తుకు చేసుకోవటం ఈ పాలకులకు ఇష్టం లేదు కాబట్టి ఈ ఆంక్షలు పెట్టిండ్రని స్పష్టంగా చెప్పదలిచినాం. వేల మందిని అరెస్ట్ చేసిండ్రు, మాకు లెక్క దొరకట్లేదు. 1500 పేర్లు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడికక్కడ బస్సులు ఆపి దించి కస్టడీలో ఉంచినటువంటి వాళ్ళు, మాలాగా గృహ దిగ్బంధనంలో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా కస్టడీ కిందకే లెక్కొస్తాయి. పోలీసులు ఎక్కడ ఆపి తమ నియంత్రణలోకి తీసుకుంటారో అవన్నీ కూడా అరెస్టు కిందకే వస్తాయి. ఆ లెక్కలో కనుక చూస్తే మరి 3500 పైబడే ఇవాళ అరెస్టులు సాగినాయి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. 3500 మంది అరెస్టులు ఇవాళ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి అనేకమైన చట్టాలకు